హాయ్ హలో నమస్తే అండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా క్యాన్వాస్ ఫిష్ కట్ చేసుకున్నాను. క్యాన్వాస్ కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. క్యాన్వాస్ పైన స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫిష్ కట్ చేసుకొని దాని మెజర్మెంట్కి క్యాన్వాస్ కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకొని ఐరన్ చేసుకొని లైనింగ్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. చూడండి, చూసారా, ఇలా చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టుకొని క్యాన్వాస్ మనకు కనిపించేలా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి మన వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకొని అక్కడ ఫిష్ కట్ దగ్గర నీడిల్ దింపి నీట్గా కవర్ చేసుకుంటూ ఆ స్టిచ్చింగ్ పైన స్టిచ్చింగ్ కవర్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాట్లు పెట్టుకోవాలి అక్కడక్కడ. నేనైతే నాచ్ అంటాను, మీరు ఏమనుంటారో నాకు తెలీదు. కాట్లు అంటారు, లేకపోతే నాచ్ అంటారు. అది పెట్టుకున్న తర్వాత నీట్గా ఇట్లా టర్న్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, లుక్ బాగుంటుంది. మీ డైలీ వేర్ శారీస్కి ఏమైనా కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా ట్రై చేసినా ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చూసేకి లుక్గా ఉంటుంది. ఈ డిజైన్ అంటూ మధ్యలో క్లాత్ అటాచ్ కూడా ఇవ్వచ్చు. వేరే వేరే డిజైన్స్ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా కినారి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా చుట్టూ ఆ స్లీవ్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నా కష్టం దీంట్లో మీకు కనిపించలేదా ఫ్రెండ్స్? ప్రతిరోజు వీడియోలు పెడుతున్నాను, మీరు చూసి స్కిప్ చేయకుండా ఆగి చూడండి. ఒక నిమిషం చూస్తేనే కదా ఏం స్టిచ్ చేసినానో ఏం చేయలేదని మీకు తెలుస్తుంది. ఇలా ఆ వేస్ట్ ఉన్నది కదా, దాన్ని తీసుకొచ్చి లైనింగ్ బట్టకి, ఇక్కడ బట్ట సరిపోలేదు, ఈ యాంటీ సైజు బట్టకి షార్టేజ్ వచ్చింది, అందుకే ఆ బట్టను తీసి దీనికి అడ్జస్ట్ చేసినాను. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకొని కూడా మనము బట్ట సరిపోనప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్తో మనము మన వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దాని పక్కన కూడా మళ్ళీ లైనింగ్ కవర్ చేసుకుంటూ స్టిచ్ వేసి ఆ వేస్ట్ ఈ కచ్చా ఏమైతే ఉందో దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకొనేసి రెడీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్గా నాకు ఫిష్ కట్ స్లీవ్ రెడీ అయింది. ఇప్పుడు ఒక చిన్న డిజైన్ పెట్టినాను. దీనికి బ్యాక్కి పెట్టే డోరీస్ ఉంటాయి కదా, వాటిని రెడీ చేసుకొని చిన్న డోరీలు రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఫిష్ కట్ ఏదైతే సెంటర్కి ఉందో దానికి రెండు దారాలు పెట్టుకొని, మినిమం చిన్నవిగా పెట్టుకోండి, చాలా పెద్ద వద్దు, బాగోదు. చూడండి, ఇలా ఈ దారాలు 3 కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు బట్ట ఉంటే పెట్టుకోండి, ఇంకా లుక్గా ఉంటుంది. కింద క్లాత్ కాకపోతే మీరు వేరే ఏమన్నా కూడా ప్లాన్ చేసుకొని చేయొచ్చు. అంటే బీడ్స్ కానీ అట్లాంటివి కూడా ఇస్తే కూడా బాగుంటుంది. మీ శారీస్కి మీ బ్లౌజ్కి ఒకసారి ట్రై చేయండి. బాగా వచ్చింటే నాకు కామెంట్లో పెట్టండి. ఈ కటింగ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియో నచ్చితే షేర్ చేయండి. చూడండి, అలా కవర్ చేసుకుంటూ చిన్నది బట్ట ఒకటి అలా కుట్టుకుంటే ట్యాగ్కి బాగుంటుంది. చూడండి, అంతే సింపుల్గా ఉంటుంది, ఎక్కువ వర్క్ లేదు. వాళ్ళకి నచ్చుతుంది, మనకి వర్క్ తక్కువ అవుతుంది, డిజైన్ అయిపోతుంది. అందమైన ఫిష్ కట్కి విత్ డోరీస్కి, చూడండి, విత్ డోరీస్ పెట్టాను, చాలా నీట్గా వచ్చింది డిజైను. మీకేమైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను మరి.